హైదరాబాద్ గుడిమల్కాపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొఘల్ ఖానాల వద్ద ఫర్నిచర్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఘటనలో 4 ఫర్నిచర్ గోదాంలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన మరింత సమాచారం కోసం అగ్నిమాపక అధికారితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొఘల్ ఖాన్ సంబంధించి సమీపంలో కూడా పెద్ద ఎత్తున భారీ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఉదయం ఒక ఫర్నిచర్ గోదాంలో మొదలైన ఈ మంటలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ ఇదంతా కూడా గోదాం ఫర్నిచర్ సంబంధించిన గోదాములు ఉండడం, దాంట్లో మంటలు కూడా అంటే వ్యాపించి తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గోదాములు అన్నీ కూడా పక్కపక్కలు ఉండడంతో కూడా మంటలు పెద్ద ఎత్తున ఇతర గోదాములకైతే వ్యాపించడం జరిగింది. దాంట్లో ఫర్నిచర్ కాబట్టి వుడ్ తర్వాత కెమికల్కి సంబంధించిన కొంతవరకు ఉండడంతో కూడా ఒకేసారి అంటే అతి వేగంగా కూడా ఈ మంటలు వ్యాపించడం జరిగింది. దీంతో అగ్నిమాపక సిబ్బంది దగ్గరలో ఉన్న ఒక ఫైర్ ఇంజన్లు అయితే మొదటగా ఇక్కడ ఘటన స్థలానికి పంపించడం జరిగింది. దాంతో మంటలు ఇంకా ఎగిసిపడంతో కూడా చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్లకు సంబంధించి కూడా అన్ని ఘటన స్థలానికి అయితే రప్పించడం జరిగింది. గౌలిగూడ, యాకత్పుర, గోల్కొండ, రాజేంద్ర నగర్ తర్వాత ఇతర సంబంధించిన కూడా ఫైర్ ఇంజన్లు ఇక్కడికైతే రావాలి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం మంటలు ఇంకా ఆర్పే ప్రయత్నం ఇంకా కొనసాగిస్తున్నారు. దీంట్లో మంటలకు సంబంధించి కూడా ఈ అగ్ని ప్రమాదం వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే వాటిల్లని చెప్పి కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అంతే కూడా వుడ్డుకు సంబంధించి ఫర్నిచర్ గోదాం కావడంతో కూడా పెద్ద ఎత్తున మంటలు వెగిసిపడంతోనే ఒకదాని తర్వాత ఒకటి ఇతర గోదాంలకు అయితే సంబంధించిన పరిస్థితి. ప్రస్తుతం ఏడీఎఫ్ఓ ఉన్నారు, వారిని అడిగి మరి తెలుసుకుందాం. సరే, అంటే ఎన్ని గంటల ప్రాంతంలో మీకు ఫైర్ కాల్ రావడం జరిగింది, అసలు సిచ్యువేషన్ ఏంటి సార్? ఇప్పటికి ఈ 10 గంటల 16 నిమిషాలకి ఫైర్ కాల్ వచ్చింది. కంట్రోల్ రూమ్ నుంచి మాకు లంగరోజ్ ఫైర్ వెహికల్, తర్వాత రాజేంద్ర నగర్ వాటర్ బౌజరు, తర్వాత గౌలిగూడ నుంచి వాటర్ బౌజరు, తర్వాత ఏకత్పురం నుంచి అలాగే అంబర్పేట నుంచి సిఎల్బి నుంచి వీటన్నింటి వెహికల్స్ని మొబిలైజ్ చేసి ఫైర్ స్పాట్కి వచ్చి ఫైర్ కంట్రోల్ చేసే పనిలో ఉన్నాము. ఎవరికి ఏం కాలేదు, ఇప్పుడు క్యాజువాలిటీస్ అయితే ఏం లేవు. ఇవి అన్నీ సన్ గ్లాస్ మెటీరియల్ ప్లస్ ప్లైవుడ్ అండ్ టేక్ వుడ్ లాక్స్ అవన్నీ స్టోర్ చేసి ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడే ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఫైర్ జరగడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు ఇంకా ఫైర్ సంబంధించి కూడా సేఫ్టీ కూడా పాటించలేదని కూడా తెలుస్తుంది. దీనిపై అంటే ప్రాథమికంగా ఇప్పుడు దర్యాప్తు చేస్తే ఏం తెలుసు? ఇవి యాక్చువల్గా ఇవి గోడౌన్స్కి వీటికి పర్మిషన్స్ లేవండి వాస్తవంగా. మరి అంటే ఫైర్ నోసిస్ అయితే ఏం తీసుకున్నట్టు ఏం లేదు, ఎటువంటి ఫైర్ ప్రికాషన్స్ కూడా ఏం తీసుకోలేదు. వీళ్ళు యాక్చువల్గా అన్ని నామ్స్ ప్రకారం పాటించి కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రైమర్గా ఏం గుర్తు చేశారంటే ఎక్కడ ఫైర్ కావడం జరిగింది, దేని కారణంగా ఈ ఫైర్ జరిగినట్లు మీ అనుమానం? ఇవి అన్నీ కూడా ఇవంటే వర్క్ షాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి దాంట్లో మిషనరీ ఉంటాయి, అంటే పవర్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి ఒకవేళ మేబీ చెప్పలేము కరెక్ట్గా ఏంది అనేది అసెస్ చేయలేకపోతున్నాం. సో ఆఫ్టర్ ఫైర్ ఫుట్ ఆఫ్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తాను. ఇంతవరకు ఆస్తి నష్టం జరిగింది సార్ అంటే ప్రైమరీగా మీకు, ఎందుకంటే ఇప్పటికే 4 గోదాములకు సంబంధించి కూడా పూర్తిగా దగ్ధం. అది ఇప్పుడు అంచనా వేలే ఉండేందుకు వాళ్ళు కూడా ఓనర్స్ ఎవరో ఏంటో తెలియట్లేదు. ఈ హడావుడిలో ఉన్నాం కాబట్టి ఇదంతా అయిన తర్వాత మీకు వివరంగా చెప్తాను. ఇది మొత్తం మీద అగ్నిమాపక అధికారులకు సంబంధించి అయితే పూర్తిగా మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, అగ్నిమాపక అధికారులు ఇప్పటికే మొత్తం 6 ఫైర్ ఇంజన్లతో కూడా మంటల్ని కొంతవరకు అదుపులో తీసుకురావడం జరిగింది. దట్టంగా పొగలు కలుముకోవడం తర్వాత మంటలు కూడా పెద్ద ఎత్తున రావడంతో కూడా దీనికి సంబంధించి ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి కూడా ఫైటర్కి సంబంధించి కూడా కొంతవరకు ఇబ్బందికరంగా గురైనప్పటికీ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో కూడా కొంత మంటలు ఆర్పుకుంటూ లోపలికి వెళ్తూ మంటలు అయితే కొంతవరకు అయితే ఇప్పటికైతే కంట్రోల్ తెచ్చిన పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఎక్కడైతే నిలబడడం జరిగిందో ఈ ప్రాంతంలో కనీసం ఒక 10 నిమిషాల ముందైతే ఇక్కడ నిలబడలేని పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అగ్నిమాపక సిబ్బందితో పాటు ఇటు హైడ్రా తర్వాత ట్రాఫిక్లు తర్వాత లాండర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరికి మిగతా వాటికి సంబంధించి కూడా వ్యాపించకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఇదే సమీపంలో దాదాపు 2 నెలల కిందనే ఒక అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. ఇక్కడ కూడా ఆ సమయంలోనే అధికారులు కొన్ని సూచనలు కూడా చేసిన జరిగింది. అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదని చెప్పి కూడా కొంతవరకు ఇక్కడ ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. చుట్టుపక్కల ఇంకా కొంతవరకు రెసిడెన్షియల్ ఉన్నట్లయితే వారిని కూడా కొంతవరకు ఇక్కడ నుంచి, ఎందుకంటే దట్టమైన పొగ వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి దూరం వెళ్ళాలని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసులు కానీ తర్వాత అగ్నిమాపక సిబ్బంది కానీ ఇతర పోలీసు శాఖ అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్ళిస్తున్నారు. ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.